హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి. ఇవాళ ఏంటంటే మన టాపిక్ శనివారం కదా, మనం వీడియో పెట్టుకోవాలి కదా. చిన్న కథ పెట్టాను. ఆ కథతో పాటు తర్వాత కథ వినండి. షార్ట్స్లో పెట్టాను, చాలా బాగుంది ఆ కథ కూడాను. అలాగే దాంతోపాటు ఇవాళ ఏంటంటే ఎవరితో ఎలా మాట్లాడాలి. మాట్లాడతాం, అందరితో మాట్లాడిస్తాం. ఫ్రెండ్స్తో మాట్లాడతాం, తల్లిదండ్రులతో మాట్లాడతాం, అక్క చెల్లెలతో మాట్లాడతాం, అన్నదమ్ములతో మాట్లాడతాం, పని వాళ్ళతో మాట్లాడతాం, ఆఫీసర్తో మాట్లాడతాం. ఇలా మనకి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరితో ఒకళ్ళు మాట్లాడుకుంటాం. కానీ ఎవరితో ఎలా మాట్లాడితే ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత మర్యాదగా మాట్లాడాలి, ఎవరితో ర్యాష్గా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ ఉంది. కొన్ని పాయింట్లు వాళ్ళు చెప్తాను, కొన్ని పాయింట్లు మంగళవారం చెప్తాను మళ్ళీ మీకు. అయితే ఇవాళ కొన్ని చెప్తున్నాను. ఒకవేళ అది సరిపోతే టైం ఇవాళ చెప్తాను, లేదంటే మంగళవారం చెప్తాను. చిన్న మరీ వీడియో పెద్దదైపోతుందేమో అని చెప్తున్నాను. సరే, అయితే ముందే ఫస్ట్ పాయింట్, తండ్రితో ఎలా మాట్లాడాలి? నాన్న అని మాట్లాడతారా? తండ్రితో గౌరవంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, మర్యాద ఇచ్చి మాట్లాడుకోవాలి. తండ్రి నీకోసం ఎన్ని చేస్తాడు, ఎన్ని చదువుతున్నాడు, తన జీవితం అంతా తండ్రి పిల్లల కోసం త్యాగం చేస్తాడండి. తండ్రి త్యాగం కనిపించదు, తల్లికి త్యాగం కనిపిస్తుంది, అంతే తేడా. తండ్రి పడిన కష్టంలో తల్లి కూడా అక్కడ చేస్తుంది. తల్లి సర్వం అన్నీ తానే చేస్తుంది. కానీ తండ్రి బయటికి చెప్పుకోడు, ప్రేమని కానీ ఏది కానీ బయటికి చెప్పాడు. కోపంగా అరిచేటంటే అది ఇంటి దారిలో పెట్టడానికే చేస్తాడండి, ఏ తండ్రి అయినాను. అంతేగాని నీ మీద ఈ కన్న తండ్రికి ఎక్కడన్నా కక్ష కార్పణ్యాలు ఉంటాయో, ఉండవు కదా. నేను దారిలో పెట్టాలి, భయం పెట్టాలి. నువ్వు అమ్మ ముద్దు చేసి నాన్న ముద్దు చేస్తే నువ్వు పెడదామని పడిపోతావు. అందుకని భయం పెడతాడు తప్ప, అలాగని తండ్రి తిట్టేయడని, తండ్రి కొట్టేయడనో దెబ్బ కూడా వేస్తాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. తండ్రితో చాలా గౌరవంగాను, ప్రేమగాను, బాధ్యతగాను ఉండాలి తండ్రి అందు. నువ్వు తండ్రితో ఎప్పుడు కూడా గౌరవంగా మాట్లాడాలి. బయట ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు తండ్రితో మాట్లాడకూడదు. ఎప్పుడైనా కూడా తండ్రికి ఎంత నువ్వు గౌరవిస్తావో నీకు అంత వృద్ధిలోకి వస్తావు. తండ్రితో ఎప్పుడూ గౌరవంగా, చాలా చక్కగా, ప్రేమగా మాట్లాడాలండి. తండ్రిని ఒక స్థానంలో పెట్టాలి. తండ్రి ఇక్కడ ఉన్నాడు, నాకన్నా తక్కువ చదువుకున్నాడు, నాకన్నా తక్కువ సంపాదించాడు, లేకపోతే నాకన్నా తక్కువ ఇదిగా ఉన్నాడు, పొజిషన్లో ఉన్నాడు అని హీనం చేయకండి. తండ్రి ఎప్పుడు కూడా నీకన్నా ఒక అడుగు పైకే ఉంటాడు తప్ప కిందకు ఉండడు. కాబట్టి తండ్రిని గౌరవించడం నేర్చుకోండి. తర్వాత తల్లితో ఎలా మాట్లాడాలి? తల్లితో చాలా సౌమ్యంగా మాట్లాడాలి. తల్లి పిచ్చిదండి. తల్లి ప్రేమ పిచ్చి ప్రేమ. నువ్వు కరిచినా ఎలా కసినా తిట్టినా తల్లి ఆ నిమిషానికి బాధపడుతుంది, అయితే ఒక రోజు బాధపడుతుంది, ఒక 4 రోజులు బాధపడుతుంది. 5వ రోజు నీ ఫోన్ రాకపోయినా, నువ్వు మాట్లాడకపోయినా ఏ తల్లి తట్టుకోలేదు. ఇంకా తల్లికి ఏంటంటే నువ్వు ప్రత్యక్ష నరకం చూపించావు అనమాట అలా ప్రవర్తించినప్పుడు. అలా కాకుండా తల్లితో సౌమ్యంగా, అమ్మ ఏం చేస్తున్నావు, ఏం కావాలి, ఏం చేయమంటావు, ఇలా సౌమ్యంగా మాట్లాడండి. అలా మాట్లాడితేను తల్లికి ఆనందం, మీకు మానసికంగా బాగుంటుంది. తల్లితోటి తల్లి ఏదో అడిగిన ఎప్పుడు నీకు ఇవే కావాలి, ఇలాగే మాట్లాడతావు, నువ్వు ఎందుకు అలా వాళ్ళ మీద ఏడుస్తావు, వీళ్ళ మీద ఏడుస్తావు, ఎందుకు ఇలా చేస్తావు అన్నారు అనుకోండి, ఆ తల్లి నువ్వు బతికుండగా తల్లికి నరకం చూపించావు. వేరే నరకం ఆవిడ చచ్చాక నరకానికి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ ఇలా కసురుకొని మాట్లాడి తండ్రిని విలువ ఇవ్వకుండా మాట్లాడితే, తండ్రిని కూడా కలిపే చెప్తున్నాను, ఇద్దరికి తల్లి తండ్రి వెంటనే వచ్చారు. వాళ్ళిద్దరికి ఎంత గౌరవంగా, ఎంత సౌమ్యంగా, ఎంత మర్యాదగా మాట్లాడితే అంత నువ్వు ఉన్నత దశకు వెళ్తావు. అంతేకాని వాళ్ళని కసురుకొని, వాళ్ళతో సరిగ్గా మాట్లాడక, వాళ్ళకేమీ చెప్పక, వాళ్ళకేమీ ఇవ్వక, వాళ్ళకి చూడక చెందక, ఒకవేళ వాళ్ళు ఏమన్నా అడిగితే కసురుకొని చేసావనుకోండి, నువ్వు ఎప్పుడు కూడా ఉన్నత దశకి వెళ్ళలేవు, ఉచ్చదశకి వెళ్ళలేవు అసలు. ఇప్పుడు ఎక్కుతున్న మెట్లు ఎక్కినా ఎప్పుడో డమ్మని పడతావు. కాబట్టి తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇవ్వాలి, చాలా సౌమ్యంగా మాట్లాడండి. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడి కసిరేసుకొని తిట్టేసుకొని కాదు. వాళ్ళతో చాలా మర్యాదగా, చాలా సౌమ్యంగా, చాలా ప్రేమగా, ఇంకా మీరు ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడగలరో అంత హార్ట్ఫుల్గా మాట్లాడాలి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు కసురుకుంటే మీకు ఏం కలిసి వస్తుందండి? వాళ్ళు చిన్నప్పుడు మిమ్మల్ని కసురుకున్నారని అది కక్ష పెట్టుకొని చేయకూడదు. చిన్నప్పుడు మీరు బాగుపడడం కోసం కసిరేయడము, అంతేగాని మీ మీద కోపంతో కసరు కదా ఏ తల్లిదండ్రులను. మీరు మంచి తోవలోకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చేస్తారు.
ఈరోజు మీరు మంచి పొజిషన్లో ఉన్నారంటే గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులే ముందు, ఎంతో గర్వపడేది తల్లిదండ్రులే ముందు, మిగిలిన వాళ్ళే తర్వాత ఉంటారు. కాబట్టి తల్లి తండ్రితో గౌరవంగా, సౌమ్యంగా, మర్యాదగా, హృదయపూర్వకంగా మాట్లాడండి. అన్నదమ్ములతోటి ఎలా మాట్లాడాలి? సహృదయంతో మాట్లాడాలి అన్నదమ్ములతో మనం, మంచి మనసుతోటి. ఇప్పుడు అన్నదమ్ములు బాగుంటే మనకు సపోర్ట్ ఉంటారు. అంటే స్వార్థం కూడా మనకు చేసుకోవాలి, స్వార్థంతో కూడా మనం ప్రేమను సంపాదించుకోవాలి. ఆ స్వార్థం ఉంటేనే మనలో ప్రేమ కూడా పుడుతుంది. సో నిస్వార్థంగా ప్రేమ పుడుతుంది కాదన్ను, ఇలా ఆలోచిస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లలకైతేనండి పుట్టింటారు ఎంత బాగుంటే అంత సంతోషంగా ఉంటారు. ఏ ఆడపిల్ల ఎవరో ఒకళ్ళిద్దరు అన్నదమ్ములు పాడైపోవాలి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది. కానీ అలా కోరుకోకూడదు. అందుకే అంటారు కదండి, బావమది బతుకు కోరతాడని. ఎప్పుడు కూడాను అన్నదమ్ములు ఎప్పుడు మనని చాలా చక్కగాను ఎంతో ప్రేమగా చూస్తారు. ఆ ప్రేమను, ఆ విలువని మనం కాపాడుకోవాలంటే మనం సహృదయంతో మాట్లాడాలి. మనసులో ఓటు పెట్టుకొని బయటకు ఓటు మాట్లాడి కుళ్ళు డైలాగులు వదిలి వాళ్ళని బాధ పెట్టకూడదు. అన్నదమ్ముడు బాధపడితే మనకి బాధే కదండి. అందుకని మన అన్నదమ్ములతో సహృదయంతో చక్కటి మనసుతోటి ఎంతో, నీకు ఏమన్నా కావాలన్నా సలహాలు అడగాలన్నా, అని ఇది ఇలా ఉంది తమ్ముడో, ఇలా అన్నయ్యో, ఎవరో అన్నదమ్ముని అడిగి ఇలా చేయమంటావా అన్నయ్య, ఇలా చేయమంటావా తమ్ముడు అన్న లేదా వాళ్ళని అడిగో, లేదా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అడిగినా, ఎవరితో మాట్లాడినా సహృదయంగా అడిగి వాళ్ళ సలహాలు పాటిస్తే వాళ్ళు సంతోషించి రెండోసారి మనకి మంచి మార్గం చూపిస్తారు. మనము అడగడానికి ధైర్యంగా ఉంటాయి. మనం వెళ్ళి రెక్లెస్గా మాట్లాడామనుకోండి, బుర్ర తిరుగుడుగా మాట్లాడామనుకోండి, రెండోసారి మన మొహం కూడా చూడడానికి ఇష్టపడరు. ఎంత అన్నదమ్ముడే, ఎంత రక్త సంబంధం, వాళ్ళకి ఓర్పుకు ఒక లిమిట్ ఉంటుంది. అవి ఏ మనిషికైనా మనం ఆ లిమిట్ దాటామనుకోండి ఎవ్వరూ మనతో ఉండరు. కాబట్టి ఎంతో సహృదయంతో ఎంతో ప్రేమతో వాళ్ళతో మాట్లాడాలి. తోబుట్టువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇది కూడా అదేను. ఇది అక్క చెల్లెళ్ళు కూడా లేదా తోబుట్టువులతో అభిమానంగా మాట్లాడాలి. అభిమానం కూడా నోట్లోంచి రాకూడదు, కడుపులోంచి గొంతుకులోంచి మాట అభిమానంగా రావాలి. మనం మొహం చూడగానే వాళ్ళకి మనం ప్రేమతో మాట్లాడుతున్నాం తెలియాలంటే మొహంలో అంత గ్లో వస్తుంది. చూడండి, మీరు ఎవరికైనా అనుభవం లేదు, మన వాళ్ళు చూసారు ఆ మొహంలో ఇంత నవ్వు, ఇంత ఆనందము ఎంత వచ్చేస్తుంది. అబ్బా మన అన్నదమ్ములతో మాట్లాడుతున్నాం, అన్నదమ్ముడు ఇంటికి వచ్చాం, ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉన్నాం, ఏదో వాడితో చిన్ని చక్కగా పెట్టారు, హాయిగా ఎంజాయ్ చేసాం, కబుర్లు చెప్పుకున్నాం, ఎక్కడో తిరిగాం అన్నది ఆనందం వేరు. అప్పచెల్లి ఇంటికి వెళ్ళినా అంతే, అన్నదమ్ముడి ఇంటికి వెళ్ళినా, అప్పచెల్లి ఇంటికి వెళ్ళినా, తోబుట్టులు ఎవరింటికి వెళ్ళినా వాడితో చాలా అభిమానంగా ఎంతో ప్రేమగా మాట్లాడాలి. ఏదో వెళ్ళాం వాళ్ళు ఒకవేళ డబ్బు ఉంది, అబ్బాయి వీళ్ళ గొప్పలన్నీ మనకే చూపిస్తున్నారు, ఇంత డబ్బు ఉందని విసుక్కోకూడదు. ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంది. అన్నకో అక్కకు ఉంది, అబ్బా అక్కకు ఉంది, ఎంత హాయిగా ఉంది కదా, మనం ఎప్పుడు వస్తామో అనుకొని వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ వాళ్ళకి డబ్బు లేదు, మన దగ్గర డబ్బు ఉంది, మనం వెళ్ళాము, ఇలాంటి ఇంట్లో మేము ఉండలేము, ఇలా మీ ఇంట్లో ఇలాంటి గిన్నెల్లో మేము వండితే తినలేము, ఇలా అనకూడదండి. మనం ఆ కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే, మన దశ బాగుంది పైకి వచ్చాం, వాళ్ళు దశ బాగోలేదు ఇంకా అలాగే ఉన్నారు. చూసి చూడనట్టు మళ్ళీ మీకు ఇష్టమైందా సాయం చెయ్యండి. మాట సాయమో, డబ్బు సాయమో, చేత సాయమో చెయ్యండి. లేదు అభిమానంగా మాట్లాడండి చాలు, మీరు ఏమీ చెయ్యకలే, అభిమానంగా మాట్లాడి వచ్చేయండి. అంతేగాని వాళ్ళని కించపరచడం మటుకు చేయకండి. అభిమానమే మనకి ఎంతమందినైనా దగ్గర చేస్తుంది. కించపరిచి సూటిపోటి మాట్లాడితే దగ్గరున్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. కాబట్టి తోబుట్టులతో ఎప్పుడు కూడా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడండి. భార్యతో నిజం మాట్లాడండి. అదే జరగని పని, కానీ మనం చెప్పుకుందుకు బాగుంటుంది. కానీ ఎక్కడైనా ఏ భర్త అయినా భార్యకి నిజం చెప్తాడండి. ఇంకా భార్య బోళాది, కొంచెం ఏదో ఒకటి చెప్పేసి ఏదో దాని కొంచెం భర్త పొగిడేసరిలో నిజాలన్నీ కడుపులో ఉన్నవన్నీ కక్కేస్తుంది. కానీ ఏ భర్త చెప్పడు. కానీ మనం మాట్లాడుకున్నా అంటే నాకు వచ్చిన టాపిక్లో చదివిన పుస్తకంలో ఇది కూడా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. భార్యతో నిజం మాట్లాడండి. తర్వాత భగవంతుడితో ఎలా మాట్లాడాలి? అదేంటి భగవంతుడితో ఏం మాట్లాడతామండి? దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? నీకు ఏ కష్టం వచ్చినానండి అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు చెప్పుకుంటారు. పెద్దవాళ్ళు ఉన్నాం అనుకోండి, ఏ కష్టం రానివ్వండి, ఇంట్లో భార్యాభర్త ఉన్నాం అనుకోండి, ఒకరితో ఒకరు చెప్పుకున్నాం అనుకోండి, ఆ కష్టాలు ఇద్దరు మనసులో క్లేశం అయిపోతాయి. ఇప్పుడు నాకేదో ప్రాబ్లం ఉంది, ఏదో మనసులో బాధ అనిపించింది, వెళ్ళి మా ఆయనతో చెప్పానుకోండి, ఆయన కూడా బెంగ పెట్టుకుంటారు, ఆయన కూడా బాధపడతారు.
ఆయన హెల్త్ పోతుంది, నా హెల్త్ పోతుంది. ఆయన ఏమి చెయ్యలేని సమస్యలు అవి ఎవరు కూడాను. ఆ కొన్ని కొన్ని సమస్యలు ఎవ్వరూ తీర్చలేనివి, దేవుడు ఒక్కడే తీర్చగలడు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా మాట్లాడాలి దేవుడితోటి. దేవుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చొని కళ్ళు మూసుకొని అలాగా దేవుడి పాదాల మీదగా మీ తల పట్టుకోగలితే పెట్టుకొని, లేదంటే మీ కన్నీళ్ళతో దేవుడి పాదాలు తుడిచి, లేకపోతే ఎంతో సౌమ్యంగా ఎంతో ఇదిగాను కామ్గా కూర్చొని, దేవుడా నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చావు, నేను చేసింది ఏం తప్పు, నా తప్పును దిద్దాలి కానీ నాకు ఇంత కష్టం ఇస్తావా అని అడగండి. మీరు తప్పు చెయ్యనప్పుడు, తప్పు చేశారని మీ వాళ్ళ అవతల వాళ్ళు అన్నారు, మీరు తప్పు చేశారని అన్నారనుకోండి, అవును తప్పు నా వల్ల తప్పు అయిపోయింది, ఈ తప్పు దిద్దుకునే అవకాశం ఈ దేవుడా నాకు, మళ్ళీ మళ్ళీ తప్పు చెయ్యకుండా అవకాశం ఇయ్యి, ఇప్పుడు చేసిన తప్పుని దిద్దుకొని వాళ్ళు నన్ను క్షమించేటట్టు చెయ్యి, అంతేగాని నాకు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు దేవుడా అని అడగండి. కష్టం వచ్చినప్పుడు. అదే సుఖం వచ్చిందనుకోండి, సంతోషం వచ్చిందనుకోండి, అది కూడా దేవుడికే చెప్పాలి. ఫస్ట్ థ్యాంక్స్ దేవుడికే చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడా నీకు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా నేను తీర్చలేను, నా కొడుకుని ఇంత మంచి పొజిషన్లోకి పెట్టావు, ఈ రోజు నేను ఇంత బాగున్నానంటే నీ దయవల్లే కదా, నా కొడుకు ఇంత బాగున్నానంటే నీ దయవల్లే కదా, నేను చేసిన పూజలు వృధాగా పోలేదు, చాలా చాలా కృతజ్ఞతలు దేవుడా, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. అదే కూతురు పెళ్లి సంబంధం, మంచి సంబంధం అనుకోకుండా బాగా మంచి సంబంధం, అతి మంచి వాళ్ళు వచ్చారు, పిల్లల్ని చక్కగా చూసుకున్నాను, దానికి దేవుడికే థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పాల్సింది దేవుడికి, తర్వాత పెళ్లి మాటలకు వచ్చిన మీడియేటర్లకి చెప్పుకోండి, తర్వాత అందరికీ చెప్పండి, మనుషులకు చెప్పొద్దు నేను అన్నా. ఫస్ట్ ఈ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడి గదిలోకి వెళ్ళిపోయి కూర్చొని, మీరు ఒకవేళ దేవుడి గదిలోకి వెళ్ళిన 10 మంది ఉన్న ఫ్యామిలీ 4 ఉన్నారనుకోండి, దేవుడి గది కూడా అక్కర్లేదు, కళ్ళు మూసుకొని పడుకొని ఆ దేవుడి రూపాన్ని మనసులో తలుచుకొని మీ కష్టాన్నైనా మీ సుఖాన్నైనా, కష్టం వచ్చినప్పుడు నీ కష్టం తీరే మార్గం చెప్పుకొని మౌనంగా పోరాడండి దేవుడితోటి. నువ్వు చెప్పేదాకా నేను వదలను, నీ కాళ్ళు పట్టుకున్నా, నాకు ఈ సమస్యకి ప్రాబ్లం ఎలా తీరుస్తావో నాకు ఏదైనా ఐడియా అయ్యి, నా బుర్రలోకి ఏదైనా ఆలోచన అయ్యి, లేకపోతే నువ్వు ఏదైనా మార్గం చూపించాను అడగండి, ఆటోమేటిక్గా అయిపోతాయండి, గ్యారంటీగా అవుతాయి. మీరు మనస్ఫూర్తిగా దేవుడిని అడగండి, మీ కష్టాలు కానీ మీ తీరకపోతే అప్పుడు నన్ను అడగండి, గ్యారంటీగా అవుతాయి. కానీ ఆయన చెప్పే మార్గం కానీ ఆయన చెప్పే సూచనలు కానీ మీరు గ్రహించి పట్టుకొని వాటిని పాటించినప్పుడు అవుతాయి. అతను చెప్పేవి మీరేం పట్టించుకోకుండా దేవుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే పరమంటే ఏ దేవుడు ఆపలేడు. అది 2 చేతులు అడ్డం పెట్టామనుకుంటే ఆపుతారు. అలాగే ఏవో సందేశాలు పంపిస్తాడు దేవుడు, ఆ సందేశాన్ని మనం జాగ్రత్తగా వాడుకొని క్యాచ్ చేయాలి. వచ్చిన సందేశాన్ని క్యాచ్ చేసి దాన్ని మన దీంట్లో మన అమల్లో పెట్టుకొని ఆ సమస్య నుంచి బయటపడడానికి చూడాలి. సంతోషం అంటే దేవుడికి వేల కృతజ్ఞత చెప్పుకుంటాం, మీకు ఇష్టమైందా పండో పొలమో నైవేద్యం పెట్టుకుందాం, లేదా 10 మంది ఉన్న ఇళ్లలో అవ్వలేదనుకోండి, మీ మనస్సులోనే దేవుడికి 24 గంటల కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దేవుడా నాకు ఎంత మంచి మార్గం చూపించావు, చాలా సంతోషం చాలా సంతోషం, ఏ పని చేస్తున్నా ముందు దేవుడా అది మంచి మార్గం చూపించావు కదా, ఇది కూడా మంచి మార్గం చూపించు అని మౌనంగా మాట్లాడుతూ ఉండాలి. దేవుడితో మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు, మాట్లాడవచ్చు. ఇలా చేసుకోవాలి. ఇలా చేస్తే ఎవ్వరికైనా ఎలాంటి వాళ్ళకైనా దేవుడు ఏ కష్ట సమయంలోనైనా మనకు కనిపించడం, డైరెక్ట్గా కనిపించడం, మరో మనిషి రూపాయనో మన ఏదో ఒక రూపాయనో ఒక వార్త రూపాయనో మనకు తెలిసి మనకు సాయం చేస్తాడు. నిజమే, అంటే కొన్ని విషయాలు ఎవరికైనా ఎవరి సీక్రెట్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చెప్పరు, కానీ చాలా మటుకు చెప్తారండి. భార్యతో నిజం చెప్పకపోతే ఎలాగ సంసారాలు వెళ్తే అన్నీ నేను చాలా 3 వంతులు 80% చెప్తారు, 20% వాళ్ళ సీక్రెట్లు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు అంటే కొంతమంది బయట ఆఫీసులో జరిగే విషయాలు భార్యతో చెప్పరు, అంటే టెన్షన్ ఎక్కడ పడుతుందేమో అని. అంటే వీళ్ళకి కూడా ప్రాబ్లం ఉందనుకోండి, భార్యతో చెప్తే టెన్షన్ పడుతుందని నిజం చెప్పకుండా ఎవరి ద్వారా ఇవి తెలిసి అడిగితే అబద్ధం చెప్పిస్తాడు. ఫైనాన్షియల్ విషయాలు కొంతమంది అసలు భార్యలకు చెప్పరు, చిన్న చూపు వాళ్ళకి. ఇంత ఆస్తుందని చెప్తే భార్య ఎక్కడ ఖర్చు పెట్టిస్తుందో అని భయము, అయితే అంతే నీ కళ్ళు నెత్తికెక్కుతాయని భయము. కొంతమందికి ఇంకా చాలా చేదస్తం వాళ్ళు ఇంకా ఉన్నారని నేను చూశాను, దిష్టి తగిలిపోతుందట. ఏమంటే మనకన్నా ఉన్నవాళ్ళు ఉంటారు, మనకన్నా ఇంకా 10 లేని వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. అందరూ అన్ని రకాల వాళ్ళని చూసిన వాళ్ళు దిష్టి తగిలిపోతుందని భార్యకు కూడా చెప్పరు, ఇతరులకి చెప్పరు. ఫైనాన్షియల్ విషయం ఎందుకంటే భార్యకి చెప్తే భార్య ఎవరికైనా చెప్పేస్తుంది, దిష్టి తగిలిపోతే మన ఫ్యామిలీ ఏమైపోతుందో అది అలాంటివి చెప్పరు. కొన్ని విషయాలు బాగానే చెప్తారు, కొన్ని విషయాలు ఏంటంటే బాగా ఇలాగే తనకే ఏది కొంతమంది భార్యతో అన్నీ షేర్ చేసుకుంటారండి. మ్యాక్సిమం కొంతవరకు చెప్పాను కదా, 10% 20% లేకపోయినా మ్యాక్సిమం ఆఫీసులో జరిగిన విషయాలన్నీ చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన విషయాలన్నీ చెప్తారు,
ఫైనాన్షియల్గా మనకి ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇలా అయితే ఇలా ఉండు. లేదు మనకి ఇంత డబ్బు ఉంది, నీకు ఇంత డబ్బే ఇస్తాను నేను, ఇంతలోనే నువ్వు కొనుక్కో, ఏదైనా వస్తువు కొనుక్కుంటావా, చీర కొనుక్కుంటావా, ఏం కొనుక్కుంటావో అని నిజం చెప్పండి. మనకి లేదు డబ్బులు అనేది అర్జేసాను, మనకి లేదు మనకి లేదు మనకి లేదు అని చెప్పినప్పుడు దేవుడు లేకుండా చేస్తాడు. ఎప్పుడూ కూడాను లేదు లేదు అన్న మొక్క మట్టుకు అనకండి. మీకు ఉన్న దాంట్లో నీకు కావలిస్తే, మీకు నిజం చెప్పడం ఇష్టం లేదా భార్యకి సగమే చెప్పండి. మీ దగ్గర 100 రూపాయలు ఉంది, నా దగ్గర 50 రూపాయలే ఉంది, 50 రూపాయలతోటే మనం ఈ పండగ గడుపుకోవాలి, నీ ఇష్టం, నువ్వు ఏం కొంటావో ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పండి. ఎందుకంటే అవతల మనిషి కొంచెం ఖర్చు పెట్టే మనిషి అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే కదా. అందరూ ఖర్చు పెడితే ఎలాగా, 50 రూపాయలు దాచుకున్నాంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తప్పకుండా 50 రూపాయలు దాచుకొని చక్కగా అప్పుడు అబద్ధం చెప్పండి. కానీ అన్ని విషయాలకి భార్యతో అబద్ధం చెప్పడం సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి భార్య కూడా భర్తతో కూడా అన్ని విషయాలు అబద్ధం చెప్పకూడదు. కొంతమంది భార్యలండి పుట్టింటికి డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే, డబ్బులు ఈ మాత్రం పుట్టింటికి తెగ దోచి పెడతారు. అన్నదమ్ములు వచ్చారంటే కనీ కనిపించకుండా భర్తకి తెలియకుండా డబ్బులు ఇస్తారు, బట్టలు ఇస్తారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, మీకు ఎలా తెలిసిపోయిందంటే అంటే మీరు అనొచ్చు మీకు అన్నీ చూశారు నా పెద్ద ఫ్యామిలీ, బోళ్ళంతమంది ఫ్రెండ్స్ చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి తెలుసును. ఇంత వయసు వచ్చిన తర్వాత ఆ మాత్రం తెలీదా? అందులో నేను 18 ఊర్లు తిరిగాను, 18 ఊర్లో 18 రకాల మనుషులతో తిరిగాను కాబట్టి నాకు తెలుసును. ఆ 18 ఊర్లో జరిగిన విషయాలు మీకు చెప్తూ ఉంటాను నేను. అయితే అన్నదమ్ములకి ఇచ్చేయడం నేను వాళ్ళే చెప్తారండి వచ్చి, మా ఆయన ఒప్పుకోడు అండి, అందుకే నేను ఇచ్చానండి, మా తమ్ముడు వచ్చాడు వాడికి ఇచ్చాను, పాపం వాడికి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంగా ఉన్నాడు, నా చీరలు కొన్ని ఇచ్చేసానండి, కొంచెం కొంచెం కట్టిన చీరలు, ఎందుకంటే వాడికి పాపం మా మరిది అయితే మా చెల్లికి లేవండి, మా మరిది కొండు సరిగ్గాను, అది మా చెల్లికి ఇచ్చానండి, లేకపోతే మా అక్కకి ఇచ్చానండి, ఇలా చెప్తూ ఉంటారనమాట. అది నీ సంసారం నువ్వు కొల్లగొట్టుకుంటున్నట్టే. నువ్వు భర్తతో చెప్పు, నిజం చెప్పు, లేదు నాకు ఇవి అక్కర్లేదు, నేను వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటాను, నా పుట్టింటికి ఎవరు ఉన్నారు, నేను తప్పితేను, నేను పొజిషన్లో ఉన్నాను కదా, నేను కొంత ఇస్తాను అని కమాండ్ చెయ్యి, రిక్వెస్ట్ చెయ్యి, దెబ్బలాడు, ఏమన్నా చేసి అప్పుడు ఇయ్యి. అంతేగాని అబద్ధాలు చెప్పేసి ఆ డబ్బులు నా ఇంట్లో డబ్బులు ఎక్కడ నాకు తెలియదు, మీరేం ఖర్చు పెట్టారో, ఆ డబ్బులు దాచేయడం మీరేం ఖర్చు పెట్టారో అన్నాం. డబ్బులు ఫైనాన్షియల్ విషయం ఆడవాళ్ళకి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకైతే సమస్య లేదు, హ్యాపీగా ఉంటారండి. ఫైనాన్షియల్ విషయం తెలియని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా బిందాస్గా హ్యాపీగా ఉంటారు. అందుకు నేనే తార్కాను, నేను మా ఇంట్లో ఫైనాన్షియల్ విషయమే నేను పట్టించుకోను. మా ఆయన ఏమైనా లెక్కలు చెప్పినా నాకు అక్కర్లేదు, ప్రశాంతంగా ఉన్న నా బుర్రను ఎందుకు పాడు చేస్తారు, మీరు ఎలాగూ చేస్తున్నారు ఆలోచించుకోండి అని ఆయన మీద వదిలిస్తాను, హ్యాపీగా ఉంటాను. అయితే దీనికి మా ఆడపడుచు కూడా ఇంకా చెప్పారు నాకు, ఎవరి చేతిలో డబ్బులు ఉంటేట వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టుకోరు, వాళ్ళ ఇంట్లో ఆవిడదే ఫైనాన్షియల్ తను డబ్బులు లెక్క చూడడం, అందుకని ఆవిడ చీర కొనుక్కోవాలన్నా అయ్యో డబ్బులు అయిపోతాయేమని ఆలోచించేవారట. అయ్యో అనవసరం, ఇప్పుడు ఈ ఖర్చు అవసరం ఉంది, ఈ ఖర్చు ఉంది, ఆ ఖర్చు ఉంది, ఇప్పుడు అనవసరంగా నాకు చీర ఎందుకని మానేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు కదా. మా ఆయన ఇంకొంటున్నా ఏముందో ఏమి లేదో, నాకు డబ్బులు కావాలి చీర కొనుక్కుంటాను, కొనుక్కో, డబ్బులును లేదు నా దగ్గర లేవు, ఇప్పుడు ఈ నెల అక్కర్లేదు మాని, అంతే. నాకు వేరే ఆలోచనే ఉండదు. అడుగుతాను డైరెక్ట్గా, కొనుక్కుంటాను, లేదు కొనుక్కోవద్దు మానిస్తాను. హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, తను హ్యాపీగా ఉన్నారు కదా. నేను లేదు ఆయనకి తెలియకుండా ఎక్కడో డబ్బులు నొక్కేసి విడిపోయి చీర కొనిసుకోనో, లేదా నగ కొనుక్కోనో, లేకపోతే ఇంకెవరికో ఇచ్చిసో చేసే అనుకోండి, నాకు గుండె బితుకుమనే ఉంటుంది. ఎప్పుడు చేసేది తెలిసిపోతే ఏం తిడతారో, ఏం కొట్టేస్తారో, ఏమంటారో అని భయం ఉంటుంది. ఎందుకు మనం కోరి తెచ్చుకోవడం. కాబట్టి ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకరితో ఒకళ్ళు నిజాలే చెప్పుకోండి మ్యాక్సిమం. ఇంకా మీరు భార్యాభర్త కూడా నిజాలు చెప్పుకోకుండా బయట వాళ్ళతో నిజాలు అసలు చెప్పలేరు కదా. మీకు కష్టమైన సుఖమైన ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోండి. ఇవండి వాటి కొన్ని విషయాలు 6 పాయింట్స్ చెప్పాను కదా. మిగిలిన మళ్ళీ మరో వారం మంగళవారం చెప్తాను. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి, చూడండి కదా, వినండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటాయి కదా ఈ మాటలు. ఇలాంటి మంచి మంచి మాటలు అంటే అన్నీ చెప్పుకుంటూ ఉందాం, మధ్యలో ఇలా మంచి మంచి మాటల గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటే అందరికీ పనికొచ్చే విషయాలు. అందుకే అందరికీ చెప్పాను. ఇది వయసుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి. ఓకే, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.